Hello all and welcome to The Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary wherein we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. And దాంతో పాటు మనం లాస్ట్ వీడియో నుంచి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్లీ హిందూ న్యూస్ పేపర్లో ఇవాళ నాకు కనిపించిన 5 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి బ్లేజ్. బ్లేజ్ అంటే మంటలు లేదా కాంతి అని అర్థం. సో దీన్ని నౌన్ ఫామ్లోకి తీసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది, వెబ్ ఫామ్లోకి తీసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది. సో నౌన్ ఫామ్లో మంటలు లేదా కాంతి అని అర్థం. సో వాట్ ఆర్ ది సినానిమ్స్ ఫర్ ద వర్డ్ బ్లేజ్? ఇరప్షన్, ఎక్స్ప్లోజన్, గ్లో, గ్లీమ్, ఇల్యూమినేషన్. ఎరప్షన్, ఎక్స్ప్లోజన్, గ్లో, గ్లీమ్ ఆర్ ఇల్యూమినేషన్. సో ఈ 5 వర్డ్స్ కూడా ఈ బ్లేజ్ అనే వర్డ్కి సినానిమ్స్. అండ్ ఒకవేళ ఇవన్నీ కూడా నౌన్ ఫామ్లో ఉన్నప్పుడు వచ్చే మీనింగ్స్ అన్నమాట. ఇవి మంటలు, కాంతి అనే వర్డ్ వచ్చినప్పుడు. సో లాస్ట్ డే మనకి చార్మినార్ దగ్గర ఒక పెద్ద మ్యాసివ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో చాలామంది చనిపోయారు కదా. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఈ బ్లేజ్ అనే వర్డ్ వచ్చిందనమాట. సో ఈ బ్లేజ్ అనే వర్డ్కి వెబ్ ఫామ్ వచ్చేటప్పటికి ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. అక్కడ మనకు వచ్చే మీనింగ్ ఏంటంటే అనౌన్స్మెంట్ లాగా. సో సంథింగ్ విచ్ వీఆర్ ఓపెన్ అప్ అవ్వడం లాంటిది. అనౌన్స్, ప్రొక్లెయిమ్, అడ్వర్టైజ్, ప్రొమల్గేషన్. అనౌన్స్, ప్రొక్లెయిమ్, అడ్వర్టైజ్, ప్రొమల్గేషన్. ఇవి బ్లేజ్ అనే వర్డ్ వెబ్ ఫామ్ వచ్చేటప్పటికి ఉన్న మీనింగ్స్ ఇవి. అనౌన్స్, ప్రొక్లెయిమ్, అడ్వర్టైజ్, ప్రొమల్గేషన్. ఓకే, ఇది ఫస్ట్ వర్డ్ బ్లేజ్. సెకండ్ వర్డ్ స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ అంటే స్తరీకరణ. What are the synonyms? Stratum, hierarchy, echelon, tier. సో మనకి లెవెల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ చైన్ తీసుకుందాం అనుకోండి. సో వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఆ ప్రొడ్యూసర్స్ మీద వీ హ్యావ్ అదర్ లెవెల్స్. సో ఇన్ ద సేమ్ వే మనం ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. సో లెట్స్ సే ఫర్ ఎ వైల్ లెట్ us టేక్ జ్యుడిషియరీ అనుకోండి. మనకి బాటమ్ లెవెల్లో జూనియర్ అసిస్టెంట్స్ అండ్ అదర్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ మీద సూపరింటెండెంట్స్ ఉంటారు. సూపరింటెండెంట్స్ మీద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అండ్ సిఎంఓస్ ఉంటారు. సో వాళ్ళ మీద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో దిస్ ఇస్ ది హైరార్కీ. అండ్ వెన్ వి లుక్ ఎట్ ఇండియన్ జ్యుడిషియరీ తీసామనుకోండి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ 3 tier సిస్టమ్ ఇన్ అవర్ ఇండియన్ జ్యుడిషియరీ. సో టాప్ ప్లేస్లో ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ వీ హ్యావ్ ఎ 3 tier సిస్టమ్. సో టాప్ ప్లేస్లో మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది. అండ్ ఇన్ ద మిడిల్ ఫేస్ నెక్స్ట్ లెవెల్లో మనకి హై కోర్ట్స్ ఉంటాయి. అండ్ కింద డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ వాట్ హైరార్కీ ఈస్. సో దీన్నే స్ట్రాటిఫికేషన్ అంటారు. స్తరీకరణ. స్ట్రాటమ్, హైరార్కీ, ఎషిలియన్, టియర్. థర్డ్ వర్డ్ ఈజ్ మజల్. మజల్ అంటే అణిచివేయడం. సెన్సార్, సైలెన్స్, గ్యాగ్, థ్రాటిల్, స్టిఫెల్. సెన్సార్, సైలెన్స్, గ్యాగ్, థ్రాటిల్, స్టిఫెల్. సో సెన్సార్ అనేది తెలుసు కదా మనకి. సో ఇన్ మూవీస్లో ఏదైనా అబ్స్క్యూరిటీ కానీ అబ్సీన్ సీన్స్ వచ్చాయనుకోండి, దెన్ వాట్ దిస్ సెన్సార్ బోర్డ్ విల్ డూ? సెన్సార్ బోర్డ్ ఆ పర్టికులర్ వీడియోని కానీ, ఆ వీడియోని బ్లర్ చేయడం కానీ, ఆడియోని బీప్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. సో మజల్ అంటే అణిచివేయడం అని అర్థం. సో సైలెన్స్ చేయడం. అండ్ గ్యాగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కోర్ట్స్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్యాగ్ ఆర్డర్ అని ఉంటుంది. దెన్ థ్రాటిల్ అంటే నొక్కి పెట్టడం అనమాట, అణిచివేయడం. సో ఇఫ్ యూ సీ కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ థ్రాటిల్. సో కార్లో బ్రేక్ ఉందనుకోండి, యాక్సలరేటర్ ఉందనుకోండి, వాట్ విల్ డూ? యాక్సలరేటర్ ఫుల్ థ్రాటిల్ ఇవ్వడం అని అంటారు. అంటే కంప్లీట్గా ప్రెస్ చేయడం. స్టిఫిల్ అంటే గట్టిగా మెడని గట్టిగా చేతితో నొక్కేశారనుకోండి. దట్ ఈస్ వాట్ ద స్టిఫిల్ ఇస్. సో ఇది మజిల్ అనే వర్డ్కి సినానిమ్స్. సో ఇప్పుడు వీటికి యాంటనిమ్స్ ఏంటి? ఎక్స్పోజ్, డిస్క్లోజ్, డైవల్జ్. ఎక్స్పోజ్, డిస్క్లోజ్, డైవల్జ్. ఇవి మజిల్ అనే వర్డ్కి యాంటనిమ్స్. దెన్ వీ హ్యావ్ ది ఫోర్త్ వర్డ్ పెర్సెప్షన్. పెర్సెప్షన్ అంటే అవగాహన అని అర్థం. పర్సెప్షన్ అంటే అవగాహన. సో ఇది రెడ్ కలర్లో వచ్చింది కానీ బట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వర్డ్. పర్సెప్షన్ అంటే ఇన్సైట్, సెగాసిటీ, ఇంటలెక్చువల్ పర్సన్. సో అవగాహన కలిగి ఉండడం. అండ్ దీనికి యాంటనిమ్ ఏంటి? దిస్ ఇస్ వెరీ న్యూ వర్డ్, అబ్ట్యూజ్నెస్ అంటే మూర్ఖత్వం. మూర్ఖుని అబ్ట్యూజ్ అంటారు అనమాట. సో పెర్సెప్షన్కి సినానిమ్స్ ఇన్సైట్, సెగాసిటీ,
ఇంటలెక్ట్, అవగాహన ఉండడం. అండ్ వెరాజ్ యాంటనిమ్ ఏంటి దానికి? అబ్ట్యూజ్నెస్ అంటే మూర్ఖత్వం. ద ఫిఫ్త్ వర్డ్ ఈజ్ ఎంపిరికల్. ఎంపిరికల్ అంటే ప్రయోగాధారం, అబ్జర్వేషనల్, ఫ్యాక్చువల్, అన్డినయబుల్, రియల్. అబ్జర్వేషనల్, ఫ్యాక్చువల్, అన్డినయబుల్, రియల్ అంటే ఒక ప్రాక్టికల్ పద్ధతిలో ఒక దానికి మనం ఆన్సర్ కనుక్కున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈజ్ ఎంపిరికల్. ఒక ప్రాక్టికల్ పద్ధతిలో. సో అబ్జర్వేషన్తో కానీ ఎక్స్పెరిమెంటల్ వేలో కానీ మనం ఒక దానికి ఆన్సర్ కనుక్కున్నాం అనుకోండి, సో దట్ ఈజ్ వాట్ ఎంపిరికల్ ఈజ్. ఇప్పుడు దీనికి యాంటనిమ్ ఏంటి? థియరిటికల్, స్పెక్యులేటివ్, హైపోథెటికల్. సో మనకి థియరీస్ ఉంటాయి కదా, దాన్ని థియరీ అని ఎందుకు అంటాం? థియరీ అని ఎందుకు అంటామంటే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. సో యూ నీడ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ టు ప్రూవ్ దట్ థింగ్. సో నువ్వు దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో దట్స్ వై దాన్ని థియరీ అంటారు. దానికి ప్రాక్టికల్ అప్లికబిలిటీ లేదు. సో ఎంపిరికల్ అనే వర్డ్కి ఎంపిరికల్లో ఏమవుతుంది? ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది ఫ్యాక్ట్స్ తోటి ఉంటుంది, అబ్జర్వేషనల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వేలో ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద ఫిఫ్త్ వర్డ్, ఎంపిరికల్. సో ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ చూసాం. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అండ్ ఇవాళ నేను తీసుకున్న కంటెక్స్ట్ స్టడీస్. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎకౌస్టిక్స్. ఎకౌస్టిక్స్ అంటే స్టడీ ఆఫ్ సౌండ్. స్టడీ ఆఫ్ సౌండ్ ఎకౌస్టిక్స్ అంటారు. సెకండ్ వర్డ్ ఈజ్ ఆల్కెమీ. ఆల్కెమీ అంటే స్టడీ ఆఫ్ మ్యాజికల్ కెమిస్ట్రీ. సో ప్రెజెంట్ డేస్లో మనకి ఆల్కెమీ అనేది కనిపించదు, కానీ ఒక 600 years ముందు వరకు కూడా యూరోప్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా మనకి ఆల్కెమీ అని ఉండేది. సో దెర్ ఈస్ ఎ వెరీ వెరీ ఫేమస్ బుక్ కాల్డ్ ది ఆల్కెమిస్ట్. ఎంతమంది చదివారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దెర్ ఈస్ ఎ బుక్ కాల్డ్ ఆల్కెమిస్ట్, సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ ఫేమస్ వన్. సో ఇన్ దట్ బుక్ మనకి రిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో డ్యూరింగ్ మిడ్ ఆఫ్ దిస్ మిలీనియం, ఈ మిలీనియంలో మిడిల్ పార్ట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే యూస్ టు డూ దిస్ థింగ్ అనమాట. సో ఎలిక్జర్, అమృతం తయారు చేయడానికో లేకపోతే గోల్డ్ని తయారు చేయడానికో డిఫరెంట్ కెమికల్స్ని యూజ్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని ఆల్కెమిస్ట్ అంటారు. అండ్ ఈ స్టడీని ఆల్కెమీ అంటారు, స్టడీ ఆఫ్ మ్యాజికల్ కెమిస్ట్రీ. థర్డ్ వన్ ఈజ్ బిబిలియోగ్రఫీ. బిబిలియో అనే వర్డ్ వచ్చిందంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు బుక్స్. బిబిలియో అనే వర్డ్ వస్తే బుక్స్కి రిలేటెడ్. బిబిలియోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ బుక్స్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ మీద మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అన్నిటిని తీసుకున్నాం అనుకోండి, దెన్ వీ కాల్ దాట్ యాజ్ బిబిలియోగ్రఫీ. ఒక సబ్జెక్ట్ గురించి మనం డిఫరెంట్ బుక్స్ని చదివామనుకోండి, ఆ హిస్టరీ ఆఫ్ బుక్స్ని చదివామనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ బిబిలియోగ్రఫీ. ఐ విల్ టెల్ యూ ఏ సింపుల్ థింగ్. మీ దగ్గర ఏదైనా ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్ ఓపెన్ చేయండి. ఇన్ ది ఎండ్ వీ విల్ సీ సంథింగ్ కాల్డ్ బిబిలియోగ్రఫీ. ఆ బిబిలియోగ్రఫీలో ఏంటంటే వీళ్ళు ఈ బుక్ రాయడానికి డిఫరెంట్ రిఫరెన్సెస్ తీసుకుంటారు కదా, ఆ రిఫరెన్సెస్ ఈ బిబిలియోగ్రఫీ అనమాట. ఓకే, ఒక బుక్ చదవాలి అని అంటే, ఒక బుక్ రాయాలి అని అంటే వాళ్ళు డిఫరెంట్ బుక్స్ నుంచి రిసోర్సెస్ తీసుకోవాలి. సో డిఫరెంట్ బుక్స్ వాళ్ళకి రిసోర్సెస్గా ఉంటాయి. సో ఆ కలెక్షన్ని బిబిలియోగ్రఫీ అంటారు. ద ఫోర్త్ వర్డ్ ఈజ్ ఎనాటమీ. ఎనాటమీ అంటే సైన్స్ దట్ డీల్స్ విత్ స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్. సో స్ట్రక్చర్, ద బాడీలీ స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్. సో దీన్ని ఎనాటమీ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ arboriculture. Arboriculture is something which deals with the cultivation of trees and vegetables. So trees and vegetables cultivation ni arboriculture అని అంటారు. Then the sixth word is astronomy. Astronomy is the branch of science that deals with celestial objects, space and physical universe as a whole. Astronomy. So సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే ప్లానెట్స్, సన్ అండ్ డిఫరెంట్ ఆస్ట్రాయిడ్స్ అండ్ వీటన్నిటి గురించి, యూనివర్స్ గురించి, స్పేస్ గురించి, సో ఈ ఎంటైరిటీ గురించి మాట్లాడే దాన్ని ఆస్ట్రానమీ అంటారు. సో మోస్ట్లీ మనకుండే కన్ఫ్యూజన్ ఎక్కడంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ. సో టూ ఆర్ టూ కంప్లీట్ థింగ్స్. ఆస్ట్రానమీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఆస్ట్రాలజీ ఈజ్ డిఫరెంట్. మేబీ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రానమీకి కంప్లీట్ సింక్రోనస్ ఉండేది. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టూ డిఫరెంట్ సైన్సెస్. ఆస్ట్రానమీలో మనకి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గురించి చదువుతాం. ఆస్ట్రానమీలో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గురించి చదువుతాం. ఆస్ట్రాలజీలో ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ హ్యూమన్స్ మీద ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చూపిస్తున్నాయి అనే దాన్ని మనం ఈ ఆస్ట్రాలజీలో చూస్తాం. సో ఇది నథింగ్ బట్ జాతకం అంటాం కదా. సో దట్ ఈస్ వాట్ ఆస్ట్రాలజీ ఈజ్.
స్టడీ ఆఫ్ ప్రెడిక్టింగ్ ది కోర్స్ ఆఫ్ హ్యూమన్ డెస్టినీస్ బేసింగ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సో ఈ జూపిటర్ కానీ సాటర్న్ కానీ వాటి మూమెంట్ వల్ల మన డెస్టినీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఆస్ట్రాలజీ ఈస్. ఎయిత్ వర్డ్ ఈజ్ కాస్మాలజీ, ద సైన్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ హెవెన్లీ బాడీస్. కాస్మోస్ అంటే స్పేస్ అని అర్థం, హెవెన్లీ బాడీస్. కాస్మాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ హెవెన్లీ బాడీస్. హెవెన్లీ బాడీస్ అంటే ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్పేస్. సో ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ ఆర్ డిఫరెంట్ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, దీన్ని కాస్మాలజీ అంటారు. దెన్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ మెటాఫిజిక్స్. సో దెర్ ఈస్ అ వెరీ వెరీ పర్టికులర్ రీజన్ వై ఐ కెప్ దిస్ వర్డ్ మెటాఫిజిక్స్. రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నేను రాసిన వన్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఈ మెటాఫిజిక్స్ అనే వర్డ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ వాట్ దట్ ఇట్ ఈస్, దే గేవ్ ది ఎంటైర్ డెఫినేషన్ అండ్ దే ఆస్క్డ్ us to write what is the study. The branch of philosophy that deals with first principles of the things, including abstract concepts such as being, knowing, identity, time and space. So దీన్ని మెటాఫిజిక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఫిజిక్స్ విచ్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్నెస్, అంటే అక్కడ ఉందో లేదో అని తెలియని ఒక థియరటికల్ ఫిజిక్స్ని మనం మెటాఫిజిక్స్ అని అంటాం అన్నమాట. సో ఇందులో ఎటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, టైం గురించి కానీ స్పేస్ గురించి కానీ. సో ఇలాంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఫిక్స్డ్, థింగ్స్ విచ్ ఆర్ నాట్ క్లియర్. సో ఇలాంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, దీనిని మనం మెటాఫిజిక్స్ అని అంటాం. సో ఈ వీడియోలో మనం ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూసాం, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసాం ఆన్ ది కంటెక్స్ట్ ఆఫ్ స్టడీ. So if you found this video informative, please like, share and subscribe the channel and share this video with your fellow aspirants. Signing off, your modern teacher.